విశాఖ ఎంపీగా పూర్తిగా మా ముస్లిమ్స్ మద్దతు బొత్స ఝాన్సీ గారికి అంటున్నారు. ఇక్కడ కొంతమంది ముస్లిం సోదరులు మాట్లాడదాం వాళ్ళతో, ఎందుకు బొత్స గారికి మద్దతు ప్రకటిస్తున్నారు అనేది తెలుసుకుందాం. సరే, విశాఖ ఎంపీ చాలా ప్రతిష్టాత్మకం కాబోతుంది, ఎందుకంటే రాజధాని కాబోతుంది కాబట్టి టీడీపీకి కానివ్వండి వైసీపీ కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటి మీ ముస్లిమ్స్ ఎవరికి ఈసారి మద్దతు ప్రకటిస్తారు సార్? డెఫినెట్లీ సార్, వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే మన పొత్తులో భాగంగా వాళ్ళు బీజేపీతో వెళ్ళడం, మా జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీతో కలవడం మా ముస్లిమ్స్కి అయితే వ్యతిరేకం కాదండి. అది 4% రిజర్వేషన్ కూడా తీసివేస్తానంటే వాళ్ళతో వెళ్ళి వీళ్ళు కలవడం అనేది అది వాళ్ళకి సిగ్గుచేటు. మాకైతే మరి ఓపెన్గా 4% రిజర్వేషన్ కల్పించింది రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాకు 4% స్టాండ్ ఇచ్చింది కాకుండా ముస్లిమ్స్ మైనారిటీ అందరూ వెన్నంతో నిలబడి మేము వైఎస్ఆర్సీపీకే, అలాగే బొత్స ఝాన్సీ లక్ష్మి గారు మన విశాఖపట్నం స్థానిక చిరనివాసి. విశాఖపట్నంలో పుట్టి పెరిగారు, శ్రీహరిపురంలోనే. వాళ్ళ ఫాదర్, మా బ్రదరు వాళ్ళ ఫాదర్ మీర్ మొహమ్మద్ ఖాన్ ఇద్దరు కూడా కో ఫ్రెండ్స్. ఎలాగంటే ఒకే డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. అప్పటి నుంచి కూడా మాకు తెలుసు. బొత్స ఝాన్సీకి బొబ్బిలి కూడా మేము వెళ్ళి బై ఎలక్షన్లో పనిచేసాము, బాగా పరిచయం ఉంది. బొత్స సత్యనారాయణ గారు అయితే మంత్రిగా మన ముస్లిమ్స్కి కూడా ఎప్పుడెల్లా ఆదరణగా ఆహ్వానించేవారు, ఏ పనైనా చేసి పెట్టేవారు. ఇప్పుడు మన ముస్లిమ్స్, విశాఖపట్నం ముస్లిమ్స్ అందరూ సొంత మా ఒక అక్కలాగా మేము భావించుకుంటున్నాం. మేము అడాప్ట్ చేసుకొని ముస్లిమ్స్ అందరూ ఏకగ్రీవంగా వైఎస్ఆర్సీపీకి ఏసీ గెలిపించవలసిన అవసరం మా పైన కూడా ఉంది. 4% రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి.